వెల్కమ్ టు రాజనీతి. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పుడు ఈఓ, ఇప్పుడు కూడా ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అలాగే అప్పుడు ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారించిన సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీ చేస్తారని చెప్తా ఉన్నారు. మిగతా అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. అంతవరకు బాగానే ఉంది. అధికారుల మీద చర్యలు తీసుకోమని సిట్ సిఫార్సు చేసింది అనుకుందాం. మరి బోర్డు చైర్మన్ని, బోర్డు మెంబర్స్ని ఎందుకు వదిలేశారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందున్న కఠినమైన నిబంధనలను బోర్డు సడలించింది. టెండర్ నిబంధనలు, టెండర్ వేసే కంపెనీలు, నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ వేసే కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యం తగ్గించింది, టర్నోవర్ తగ్గించింది. ఇవన్నీ కూడా పెద్దల ఒత్తిడి లేకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోలేరు. అలానే అధికారుల పాత్ర లేదు అని కూడా అనలేము. వాళ్ళ సహకారం లేకుండా ఇది జరగదు. కానీ అధికారులనే బాధ్యులను చేసి నాయకులను వదిలేయటం ఎంతవరకు సమంజసం? సిట్ అంతిమ లబ్ధిదారులను ఎందుకు తేల్చలేదు? వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాకే ఈ టెండర్ నిబంధనలు సడలించారు. కిలో నెయ్యి 319 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. మేము చాలా తక్కువ ధరకు కొంటున్నామని ప్రకటించారు. నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేవాళ్ళు తక్కువ రేటుకి ఎవరో కూడా. ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆ మాత్రం తెలుస్తుంది. వీడు తక్కువ రేటుకి ఇస్తున్నాడంటే ఏమన్నా కల్తీ చేసాడా అన్న అనుమానం వస్తుంది. కానీ వీళ్ళకి అలాంటి అనుమానం రాలేదు అంటే, ఎవరికైనా వస్తుంది అనుమానం. వీళ్ళకి రాలేదు అంటే వీళ్ళందరూ కూడా సదరు కంపెనీతో కుమ్మక్కై ఉంటారు. అనుమానం వస్తుంది. అనుమానం వచ్చినా కూడా కంటిన్యూ చేశారంటే ఏదో కుమ్మక్క వ్యవహారం నడిచి ఉంటుంది. సిట్ వీళ్ళని విచారించింది కానీ ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. నెయ్యి కల్తీ జరిగింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబ్ స్పష్టంగా చెప్పింది. ఈ దేశంలో నెంబర్ 1 ల్యాబ్ అది. అత్యున్నతమైన ల్యాబ్. అంతకంటే గొప్ప ల్యాబ్స్ ఏమీ లేవు. వాళ్లే చెప్పారు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి జంతు సంబంధమైన కొవ్వులు ఇందులో కలిసి ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళు. అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకోకుండా సిట్ ఎన్డీఆర్ఐ అనే ల్యాబ్ నివేదికను పరిగణనలోకి తీసుకుంది. ఎన్డీఆర్ఐ వాళ్ళు 10% కంటే ఎక్కువ పంది కొవ్వులు కలిస్తేనే మా ల్యాబ్లో గుర్తించగలం, అంతకంటే తక్కువ కలిస్తే మేము గుర్తించలేము. అలాగే గొడ్డు కొవ్వు, చేప నూనెను పరీక్షించే వ్యవస్థ మా దగ్గర లేదు అని చెప్పారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఆ ల్యాబ్ నివేదికను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. తెర వెనక ఏ శక్తులు పనిచేశాయి అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంత భారీ కుంభకోణంలో, ఇంత సంచలనం కలిగించిన కేసులో, హిందువుల సెంటిమెంట్లతో ముడిపడిన కేసులో చిన్న చిన్న చేపల మీద ఛార్జ్షీట్ వేయటం ఏంటన్న సందేహాలు ఉన్నాయి. పెద్దలను వదిలేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అప్పుడు ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ మళ్ళీ ఇప్పుడు ఈఓగా వచ్చాడు. మధ్యలో లేడు కొంతకాలం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఓగా వచ్చాడు. ఆయనకు అప్పట్లో మంచి పేరే ఉండేది. వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు 2017లో ఉత్తరాది అధికారికి ఈఓ పోస్ట్ ఎలా ఇస్తారని గొడవ చేశారు చాలామంది. వైసీపీ వాళ్ళు గొడవ చేశారు. అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గొడవ చేశారు. స్వరూపానంద స్వామి గొడవ చేశారు. వీళ్ళంతా కూడా ఇక్కడ తెలుగు అధికారులు ఎవరు లేరా, ఉత్తరాది అధికారిని తెచ్చిపెట్టారని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. టీటీడీ ఈఓ పోస్టు తెలుగు వాళ్ళకి ఇవ్వాలని రూల్ కానీ రిజర్వేషన్ కానీ ఏమి లేదు. అయినా కానీ వీళ్ళు గోల్ చేశారు. కేంద్రంలో అప్పట్లో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేసినాయి కాబట్టి, ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి బీజేపీ పెద్దల సిఫార్సు మేరకు అప్పట్లో ఈఓగా ఈ నియామకం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన రావటం వెనుక బీజేపీ హస్తం ఉందంటున్నారు. ఆయన మీద గతంలో ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. సుబ్బారెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలు సింఘాల్కి శాపంగా మారినాయి. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి, అక్రమాలకు పాల్పడి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బలి తీసుకోవటం అనేది వైఎస్ ఫ్యామిలీకి అలవాటే. ఈ సింఘాల్ కూడా ఇప్పుడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి సరసన చేరాడని చెప్పాలి. అవినీతి వ్యవహారాల్లో అంతిమ లబ్ధిదారులు నేతలు, అధికారంలో ఉన్న నేతలు అంతిమ లబ్ధిదారులుగా ఉంటారు. కానీ సంతకాలతో దొరికిపోయి బలైపోయేది మాత్రం అధికారులు. అది పదే పదే ప్రూవ్ అవుతూ ఉంటుంది. అది తెలిసి కూడా నాయకుల అక్రమాలకు వీళ్ళు వంత పాడటమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి కేసు కూడా అలాగే అనిపిస్తూ ఉంది. ఈ కేసులో విచారణ సంపూర్ణంగా జరగలేదన్న అభిప్రాయం చాలామంది భక్తుల్లో ఉంది. 5 ఏళ్లు పదవుల్లో ఉన్న బోర్డు సభ్యులు, చైర్మన్లు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు,
ఈఓలు, ఏఈఓలు వీళ్ళందరినీ విచారించి అసలు దోషులు ఎవరో, లబ్ధిదారులు ఎవరో తేల్చాలి. చిరుద్యోగుల్ని నిందితులుగా చూపిస్తే ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యంగా జనం చూస్తారు. Like, share and subscribe to Rajaniti channel.